అటు అభివృద్ధి ఇటు రాజకీయ వ్యూహాలతో సాగిన ఏపీ కేబినెట్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఒకవైపు పాలనను పరుగులు పెట్టిస్తూనే మరోవైపు కూటమి ప్రభుత్వంపై వైసీపీ చేస్తున్న కుట్రల్ని ధీటుగా ఎదుర్కోవాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు. ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ప్రధానంగా రాష్ట్ర అభివృద్ధి, ప్రతిపక్ష వైఖరిపై సుదీర్ఘంగా చర్చ సాగింది. కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు వైసీపీ పథకం ప్రకారం కుట్రలు చేస్తోందని, వీటిని మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ముఖ్యంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం 2020లోనే ఆగిపోయిందని, కేంద్ర జల సంఘం ఎన్జీటీ అభ్యంతరాల వల్ల ఆనాడు నిలిచిపోయిన పనులకు ఇప్పుడు తమ ప్రభుత్వంపై నెపన్నెట్టే ప్రయత్నం జగన్ చేస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ ప్రాజెక్టుపై జగన్ మొసల కన్నీరు కారుస్తున్నారని మంత్రి పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ గురించి మొసలి కన్నీరు కారుస్తున్న మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి పార్టీ నాయకులు కానీ ఎందుకు చేయలేదు, సబ్మిట్ చేయాలి. ఆఖరికి గవర్నమెంట్ మారిందనే ఉద్దేశంతో ఆగస్టు 2024న డీలిస్ట్ చేసేశారు. మళ్ళీ ఈ ప్రభుత్వం రాయలసీమ మీద ప్రేమ ఉంది కాబట్టే, రాయలసీమ మాకు ఘనమైన విజయాన్ని చేకూర్చింది కాబట్టే 18/2/2025న మేము సబ్మిట్ చేశాం. వారు అడిగిన క్వరీలు కానీ లేకపోతే వారు అడిగిన ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో అవన్నీ మేము చేసాం. అది మా చిత్తశుద్ధి. ఇక తిరుమల వంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో మద్యం సీసాలతో భక్తుల మనోభావాలు దెబ్బతీయాలని చూశారని, పోలీసుల విచారణలో వారి మీడియా వ్యక్తులే దొరికిపోయారని సాక్ష్యాలతో సహా కేబినెట్ ముందు సీఎం ప్రస్తావించారు. పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడం ద్వారా గోదావరి, కృష్ణా జలాలను తెలుగు రాష్ట్రాలకు ప్రయోజనకరంగా మార్చాలని చంద్రబాబు నిర్ణయించారు. వృధాగా సముద్రం పాలయ్యే నీటిని ఒడిసిపట్టి రైతులకు అందించడమే లక్ష్యమన్నారు. అలాగే విద్యుత్ రంగంలో ప్రజలకు భారీ ఊరటనిస్తూ ప్రస్తుతం ఉన్న యూనిట్ ధర ₹5.19 నుంచి ₹4.80 తగ్గించాలని, 2029 నాటికి దీన్ని ₹4.60 తీసుకురావడమే లక్ష్యమని సీఎం ప్రకటించారు. అయితే దీనికి ట్రాన్స్మిషన్ లాస్ తగ్గించాలని, జనరేషన్ కంపెనీలు ఉత్పత్తిని పెంచుకోవాలని సీఎం సూచించారు. లాజిస్టిక్స్ లో ఏపీని 8వ స్థానానికి తీసుకురావాలని సీఎం ఆకాంక్షించారు. జిల్లాకు ఒక పోర్టును అభివృద్ధి చేస్తూ బకింగ్హామ్ కెనాల్ ద్వారా జల రవాణాను ప్రోత్సహించాలని సూచించారు. సూర్యలంక వంటి బీచ్లను అభివృద్ధి చేసి పర్యాటక రంగంలో ఏపీని అగ్రస్థానంలో నిలబెట్టాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. మరోవైపు కేబినెట్ భేటీ కంటే ముందు సీఎం నివాసంలో మంత్రి నారా లోకేష్ మంత్రులతో నిర్వహించిన బ్రేక్ఫాస్ట్ సమావేశం కూడా కీలకంగా మారింది. వైసీపీ తరహాలో ప్రజలను బెదిరించడం, దౌర్జన్యాలకు పాల్పడటం టీడీపీ సంస్కృతి కాదని లోకేష్ స్పష్టం చేశారు. జగన్ అనుసరించిన అరాచక విధానాల వల్లే ఆ పార్టీ 11 సీట్లకే పరిమితమైందని, ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమన్వయం చేస్తూ ప్రజలకు ఎంత సేవ చేశామన్నదే అజెండాగా ఉండాలని లోకేష్ స్పష్టం చేశారు. వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాలను పార్లమెంటు నియోజకవర్గాల వారీగా నేతలు సమర్థవంతంగా తిప్పికొట్టాలని, క్యాడర్ను ఏకతాటిపైకి తీసుకురావాలని కోరారు. ప్రజావేదికల్లో వచ్చే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని, నిర్ణీత షెడ్యూల్ ప్రకారం మంత్రులందరూ పార్టీ కార్యాలయానికి వచ్చి ప్రజలకు అందుబాటులో ఉండాలని లోకేష్ స్పష్టం చేశారు.